అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, అరెస్ట్ చేస్తా ఉంటూ హెచ్చరికలు, రామచంద్ర యాదవ్కు నోటీసులు, గ్రామ పెద్దలకు బెదిరింపులు. అయినా పోరాటం ఆగలేదు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ తమకు జరుగుతోన్న అన్యాయాన్ని గొంతెత్తి నినదిస్తూ రామచంద్ర యాదవ్ అడుగులో అడుగయ్యారు. వేలాది మంది రైతులు ప్రభుత్వం పచ్చని పొలాలను లాగేసుకుంటుంటే అండగా ఉండి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం పట్టించుకోకపోతే ఆ రైతులకు ఆపన్నహస్తంగా నిలిచింది బీసీవై పార్టీ. పచ్చని పొలాలను కాపాడుతామని, రైతులకు అండగా ఉంటానని రామచంద్ర యాదవ్ మాట ఇవ్వడంతో ఎంతో మంది రైతులు సంతోషించారు. జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన సెగలు ప్రభుత్వానికి తగిలేలా చేసేందుకు రైతులంతా ఏకమయ్యారు. కందుకూరులోని కరేడులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరేడు గ్రామంలో ఇండో సోలార్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 8,300 ఎకరాల భూములను బలవంతంగా సేకరిస్తోంది. దీంతో గత కొంతకాలంగా గ్రామస్తులు, రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇండో సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ మద్దతు పలికింది. జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొంటానని రామచంద్ర యాదవ్ కూడా ప్రకటించారు. దీంతో కరేడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు గ్రామంలో ఆంక్షలు సైతం విధించారు. కాలికి చెప్పులు కూడా లేకపోయినా మండు టెండలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రైతులు అడుగు ముందుకేసి పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ రామచంద్ర యాదవ్తో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు రహదారులన్నీ దిగ్బంధం చేయడంతో సముద్ర మార్గం గుండా రామచంద్ర యాదవ్ గ్రామానికి చేరుకున్నారు. ఇండో సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రామచంద్ర యాదవ్తో సబ్ కలెక్టర్ మాట్లాడారు. ఇక ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కని, ఆ హక్కును కూడా కాలరాయాలని చూడడం దారుణం అన్నారు రామచంద్ర యాదవ్. పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. సబ్ కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టును రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈసారి పోరాటం మహోద్యమంలా సాగుతుందన్నారు. ఇక ఎన్ని ఆంక్షలు విధించినా చెప్పిన మాట కోసం వచ్చిన రామచంద్ర యాదవ్కు కరేడు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.